ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలందరినీ మోసం చేస్తున్నారని, ఇలాంటి నయవంచకుణ్ణి ప్రజలందరూ బుద్ధి చెప్పడం ఖాయమని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రతినిధులు ఇందిరా ముఖ్యమంత్రి తీరుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద పేద ప్రజలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడుతూ నిలువు నీడ లేక పేద ప్రజలందరూ అల్లాడిపోతున్నారని, ఇలాంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ప్రభుత్వం కేటాయించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రతినిధులు వై కొండన్న, వెంకటేశ్వర్లు, లక్ష్మి, వెంకటలక్ష్మి, గీత, వరలక్ష్మి, తిరుపతిరావు, వెంకట్రావు, బాలనాగమ్మ పాల్గొన్నారు. చెప్పి ఇప్పుడు ఈ టెంట్ దగ్గరికి వచ్చామంటే అందరూ దేనికోసం వచ్చారు? ఇల్లు లేని నిరుపేదలందరూ బడా బడా బాబులకి ఇల్లులు ఇచ్చారు. 2 సెంట్ల స్థలాలు పేదలకు కల్పిస్తామన్నారు. ఇప్పుడు వచ్చే సంవత్సరం దగ్గర అయినా ఏ మాత్రం కూడా ఒక 4 సూపర్ సిక్స్ అనే పథకాల్లో ఒక 4 పథకాలు వాళ్ళు అమలు చేశారు. ఇంకా అనేక పథకాలు 176 పేదలకి ఇవ్వవలసినవి చాలా ఉన్నాయి. ఈరోజు సిటీ జోన్లో 2 సెంట్లు ఇస్తామని ఈ పేద ప్రజలందరూ గోడు వినిపించుకోవడానికి ఈరోజు మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ విశాఖ విజయనగరం జిల్లా ఏరియా కమిటీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులతో భాగంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. చెప్పి ఇప్పుడు ఈ టెంట్ దగ్గరికి వచ్చామంటే అందరూ దేనికోసం వచ్చారు? ఇల్లు లేని నిరుపేదలందరూ బడా బడా బాబులకి ఇల్లులు ఇచ్చారు. 2 సెంట్ల స్థలాలు పేదలకు కల్పిస్తామన్నారు. కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేయాలని పేద బడుగు బలహీన వర్గాలు దళిత సంఘాలన్నీ ఈరోజు ఇల్లు లేని నిరుపేదలందరూ ఈరోజు ఇక్కడ ఇల్లు అడగడం కోసమని ధర్నా చేయడం కోసమని వచ్చారండి. ప్రకటనల వరకు ఈ బూటక ప్రభుత్వాలన్నీ ప్రకటన వరకే అమలు చేశాయి. పేద వర్గాలకు ఎవరికి ఇల్లు లేవు. 2 సెంట్లు ఇస్తామన్నారు. ఈ సూపర్ సిక్స్ పథకాలు పేదలకు అందుబాటులో ఉన్నాయి. పేదల కోసమనే మేము గద్దెక్కాము. పేదల బ్రతుకులు మార్చడం కోసమనే గద్దెక్కాము అనే ఈ కూటమి ప్రభుత్వాలు సూపర్ సిక్స్ అనే పథకాలు అమలు ప్రవేశపెట్టారు. దాంట్లో కొంతవరకే ఒక 4 ఎన్నో ప్రవేశపెట్టారు. 176 అవన్నీ ప్రవేశపెట్టి దానిలో పేదలకు అందిని ఒక్కటి కూడా లేవు. ఇంతమంది నిరుపేదలందరూ ఇక్కడికి వచ్చి ఈ రోజు ధర్నా చేస్తున్నారు అని అంటే దేనికోసం? ఇల్లులు హామీ ఇచ్చాం పేదలకే అన్నారు. ఇక్కడ 200 మంది పేదవర్గారు ఇక్కడ పెందుర్తిలో ఉండే భూములు బడా బడా బాబుల ఆక్రమణకు గురవుతున్నాయి. అనేక భూములు ఈ పెందుర్తి మండలాల్లో